మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ 2లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఏసీ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా చుట్టుపక్కల జనాలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎంతసేపు అయిందా అండి అక్కడికి వెళ్ళి ఎంతసేపు అయిందా అండి అక్కడికి వెళ్ళి ఎంతసేపు అయిందా అండి అక్కడికి వెళ్ళి మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ 2లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఏసీ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా చుట్టుపక్కల జనాలు భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఒక ఇంట్లో ఏసీ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. మరి ఆ మంటలు ఎలా చెలరేగాయి, అసలు ఏసీ పేలిపోవడానికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే సమ్మర్ లో ఏసీలు లోపల ఏదైతే కండక్టర్స్ కి సంబంధించి కావచ్చు, అవి హీట్ ఎక్కిన అంటే ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలోనే అంత మెకానికల్ ఇష్యూస్ అనేవి ఉన్న విషయాన్ని పసిగట్టకపోవడంతో అంటే రెగ్యులర్ గా సర్వీసింగ్ అనేది ప్రాబ్లం కారణంగానే ఇటువంటి ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మనం ఈ సమ్మర్ లో ఇది వరుసగా 3వ ఇన్సిడెంట్ గా భావించాలి. ఏసీలు బరస్ట్ అయిపోయి అగ్ని ప్రమాదాలు సంభవించడంలో ఇది వరుసగా 3వ ఇన్సిడెంట్. గతంలో 2 ఇన్సిడెంట్లు అనేవి చోటు చేసుకున్నాయి. దాని కారణంగా పెద్ద అగ్ని ప్రమాదాలు అనేవి చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట డ్రీమ్ వ్యాలీ 2లో అర్ధరాత్రి యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఓ ఇంట్లో ఏసీ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. అంటే దాదాపు ఫ్యామిలీ అంతా కూడా నిద్రపోతున్నటువంటి సందర్భం, గాఢ నిద్రలో ఉన్న సందర్భంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో భారీ శబ్దం కారణంగా మంటలు చెలరేగడంతో అక్కడ ఒక్కసారిగా కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా కంగారుగా బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇమీడియట్ గా వాళ్ళు మేల్కోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం అనేది సంభవించలేదు. ఇక ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎవరికి ఎటువంటి హాని అనేది జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్. అమలాపురం ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో జరిగిన